ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు చిలుక చెప్పిన కథలని కొన్ని సిరీస్ చేసాం. హ్మ్. రాణిని మైండ్ క్లియర్ చేయటానికి ఆ చిలక కొన్ని స్టోరీలు చెప్తా ఉన్నింది కదా, మంచి మంచి స్టోరీలు. హ్మ్. అసలు రాణి మారిందా? హ్మ్. ఆ చిలక కథ ఏంటి? మనం చివరి చెప్పుకున్న మనోరమ కథ. ఆ, ఆవిడ చాలా పతివ్రతగా ఉండి భర్త కోసమే వేచి ఉండి చివరికి భర్తను సాధించుకుంది. దేవకన్య నుంచి భర్తను వెనక్కి తెచ్చుకోగలిగింది అమ్మవారి అనుగ్రహంతో. అయితే ఈ కథ విన్న తర్వాత ఈ అమ్మాయి మన మందారవల్లిలో ఒక రకమైన మార్పు వచ్చింది. ఏమిటి అసలు భర్త ఉన్నాడో పోయాడో ఏదైనా అయిపోయాడేమో తెలియకుండా కూడా ఆ అమ్మాయి వేచి ఉంటే ఊరెళ్ళాడు వస్తాడని తెలిసి నేను ఈ పని చేయటం ఏమిటి ఉహుం, అనిపించింది. వాడు లేచకపోయాడు, కనపడలేదు, చచ్చిపోయాడో ఎక్కడ లేచిపోయాడో తెలియదు. అయినా కూడా అవును. భగవంతుడి మీద భారం వేసి అమ్మవారి మీద అంత నమ్మకం ఉంచి అంత భక్తిగా అంత పతివ్రతాత్వాన్ని ఒక అమ్మాయి వెలయిస్తే, అది కూడా పెళ్ళైన నెల రోజులు అయిన పిల్ల, యవ్వనవతి, చిన్నపిల్ల అయినా కూడా పతివ్రతా ధర్మాన్ని ఆ అమ్మాయి ఆచరిస్తే, నేను పెద్దదాన్ని, వివాహమై చాలా కాలమైంది, నా భర్త పాలనలో చాలా సంవత్సరాలు ఉన్నాను, అతను ఊరెళ్ళాడు వస్తాడని తెలిసి కూడా నేను ఇలాంటి ఒక ప్రయత్నం చేయొచ్చా? తప్పు కదా. ఓ చిన్న పిల్లకున్న బుద్ధి జ్ఞానం నాకు లేకపోవటం ఏమిటని ఆ చిలకని కావలిచ్చుకుని, నీ వల్ల నాకు బుద్ధి వచ్చింది, నేను ఇంకా ఇలాంటి ప్రయత్నం చెయ్యను అని చెప్పి అలంకరించుకుని ఉంది కదా, రోజు అలంకారం చేసుకునేది కదా. ఈ ఆఖరి కథ విన్న నాటి రాత్రి మొత్తం నగలన్నీ ఊడదీసి పక్కన పెట్టి రాత్రిపూట పడుకోవడానికి వీలయ్యే మెత్తటి బట్ట కట్టుకుని పడుకుని నిద్రపోయింది. తర్వాత ఇంకా బయటికి వెళ్ళే ప్రయత్నం చేయాల. కొన్ని రోజులకి ఆ వాణికి శ్రేష్ఠుడు, ఈ అమ్మాయి భర్త మందారవల్లి భర్త అయినటువంటి వ్యాపారస్తుడు ఊరి నుంచి వచ్చాడు. వచ్చి చిలుకను పలకరించి భార్యను పలకరిస్తే ఆవిడ చెప్పింది, నేను దారి తప్పిపోయేదాన్ని, ఈ చిలుక వల్లే నేను దారిలో ఉన్నాను, నాకెన్నో మంచి విషయాలు చెప్పి నన్ను రాజుగారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపింది. కన్ఫ్యూజ్ చేసిందనమాట. మనం ఏం చేస్తాం మామూలుగా, ఇలాంటిది ఏదైనా పొరపాటు జరిగితే మాట్లాడకుండా ఊరుకుంటాం, అతనికి తెలియదు కదా చెప్పకపోయినా. అవును, కానీ ఈ అమ్మాయి అట్లా చేయలే, చెప్పేసింది. నేను ఇలా చేయవలసింది, ఇలా చేయాలనుకున్నా, అలా చేసేసేదాన్ని. ఈ చిలుకే నువ్వు ఎందుకు తీసుకొచ్చావో దీనికి తెలీదు, కేవలం నా జీవితాన్ని, నా పాతివ్రత్యాన్ని రక్షించడానికి, మన జీవితాలు కాపాడడానికే ఈ చిలక వచ్చింది మన ఇంట్లోకి అని చెప్పేశారు కల్లా ఈ వ్యాపారస్తుడు కూడా చిలకని పరిపరి విధాలుగా పొగిడాడు. నీ వల్ల నా వ్యాపారము వృద్ధి అయింది, నా సంసారం కూడా బాగుపడింది, ఏదో శాపగ్రస్తుడైన ఏ గంధర్వుడివో నువ్వు, ఇన్ని విషయాలు మాట్లాడిన వాడివి, నీ సొంత సంగతి కూడా నాకు చెప్పచ్చు కదా అంటే, చిలక ఏం చెప్పిందంటే, చెప్పడానికే ఉంది, ఉజ్జయినిని పరిపాలించే విక్రమార్కుణ్ణి నేను, చిలుక విక్రమార్కుణ్ణి. నాకు భట్టి, నా తమ్ముడు మంత్రి అయినటువంటి భట్టి, మా ఇద్దరికీ కూడా ఏమంటారు, శరీరాలు మార్చుకునే విద్య, పరకాయ ప్రవేశ విద్య తెలుసు. భేతాళుడు మాకు కాపుగా ఉండేవాడు, మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పరకాయ ప్రవేశం చేసేవాడు. అయితే వీరాచారిని ఒక కంసాలి మాతో ఉండేవాడు, నన్ను చాలా సేవించేవాడు, నాకు ఎన్నో రకాల ఆభరణాలు తయారు చేసేవాడు, నాతో పాటే ఉండేవాడు. ప్రభు మీకు అష్టాదశ విద్యలు వచ్చు, నాకు పరకాయ ప్రవేశం నేర్పించండి నేర్పించండి అని నా వెంబడబడి ఎప్పుడు అడిగేవాడు. అడిగితే నా తమ్ముడైన భట్టి, మంత్రి కదా ఆయన తెలివిగా, చిన్నవాడు, వీడి జాతి చిన్నది, అంత శక్తి కలిగిన వాడు కాదు, పైగా వీడికి ఏంటంటే లోభం ఉండే అవకాశం ఉంది, వీడికి చిన్న బతుకు వాడిది, ఇలాంటివి చెప్పకూడదు, అవి దేశక్షేమానికి ప్రజాక్షేమానికి ప్రపంచాని కోసం ఉపయోగపడదు అలాంటి విద్య, వాడు సొంతానికి వాడుకుంటాడు, స్వార్థానికి వాడకూడదు. పరకాయ ప్రవేశము అవన్నీ కూడా ఏంటిది, విద్యలు మహావిద్యల్లో ఒకటి, అది ఏదైనా దేశ సంక్షేమం కోసం చేయాల్సిందే తప్పిస్తే పరోపకారం కోసం చేయాలి, స్వార్థానికి వాడకూడదు. వీడికి అంత శక్తి లేనివాడు, వీడికి చెప్పొద్దన్నాడు. కానీ నన్ను పరిపరి విధాల ప్రార్థించడంతో నేను వాడికి పరకాయ ప్రవేశ విద్య నేర్పించాను, ఉపదేశించాను. నాతో పాటే ఉండేవాడు. కొంతకాలానికి నేను దేశాటన వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. అయితే అప్పుడు భట్టికి కొంచెం రాజ్యంలో అవసరం ఉండి అతను ఉండిపోయాడు. ఒక 6 నెలలు నేను, ఒక 6 నెలలు తను వెళ్దాం అనుకున్నాం. మొదట 6 నెలలు నేను వెళ్ళిన తర్వాత ఏమైంది, ఒక అడవిలోకి వెళ్ళాం, నాతో పాటు వీరాచారి సహాయంగా వచ్చాడు. ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, అందుకని సహాయంగా వీరాచారి వచ్చాడు. మేమిద్దరం ఒక అడవిలో ప్రయాణిస్తూ ఉండగా ఒక ఆడచిలుక మగ చిలుక ఎంతో మనోహరంగా సల్లాపల్లాడుకుంటూ ఒక చెట్టు మీద కనపడితే ఏమైంది, ఒక వేటగాడు ఒక బాణం వేసేసరికి అలా మగ చిలుక చచ్చిపోయింది.
చచ్చిపోయేసరికల్లా ఆడచిలక విపరీతంగా ఏడ్చింది. అప్పటికి ఎంతసేపటి నుంచో వాటి కబుర్లన్నీ వింటున్నా. ఈయనకి పక్షి భాష తెలుసు. హుహు. వాటి కబుర్లన్నీ వింటున్నా నేను. అయ్యో పాపం ఈ ఆడపక్షి ఏడుస్తోంది. కానీ చచ్చిపోయాడు భర్త అనే దుఃఖం నుంచి దాన్ని పక్కకి తీసుకురావడం కోసం, దాని దుఃఖాన్ని ఆపడం కోసం నేను నా శరీరాన్ని పొదరింట్లో విడిచిపెట్టి, వీరాచారిని నా శరీరం జాగ్రత్తగా చూడు అని చెప్పి, నేను మగ చిలుక శరీరంలోకి ప్రవేశించాను. చాలాసేపు నేను ఆ ఆడపక్షిని కన్సోల్ చేస్తూ, ప్రేమిస్తూ అక్కడే ఉండిపోయాను. ఈ లోపల పరకాయ ప్రవేశ విద్య నేర్చుకున్న వీరాచారి తన శరీరాన్ని వదిలిపెట్టి నా శరీరంలోకి ప్రవేశించాడు. విక్రమార్కుడి శరీరంలోకి ప్రవేశించి ఈ వీరాచారి ఏం చేశాడు, వెనక్కి నడిచి రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ఓహో! ఎప్పుడు తెల్లవారేసరికల్లా పక్షులు నిద్రపోయినాయి. తెల్లవారి నేను చూసుకునేసరికి నా శరీరం లేదు. వీరాచారి కూడా తన శరీరాన్ని అక్కడ విడిచిపెట్టల, ఎక్కడో విడిచిపెట్టేశాడు. ఎక్కడ పెట్టాడో నాకు తెలియదు. ఇక నేనేం చేయాలో తెలియక పక్షి శరీరంలో ఉండిపోయాను. నా శరీరం లభించకపోతే నేనేం చేయను? అంతే కదా! పక్షి శరీరంలో ఉండిపోయాను. ఇంతలో ఒక బోయగా వేటగాడు కాదు, ఒక పక్షి సమూహం నన్ను చాలా బలంగా ఉన్న, తెలివిగా, మానవుల తెలివితేటలతో ఉన్న పక్షిని కావటం వల్ల చాలా పక్షులు నన్ను ఆశ్రయించినాయి. నేను వాటి గుంపుకి రాజుగా ఉండేవాడిని. కొంతకాలం జరిగింది ఇట్లా. కొద్ది రోజులు, 1 నెల 2 నెలన్నర అలా జరిగింది. కొంతకాలం జరిగింది. ఈ లోపల బోయవాడికి పక్షులన్నీ దొరికిపోయి వాటితో పాటు నేను కూడా దొరికిపోయాను. నన్ను ఒక పక్షికి, ఒక చిన్న చిలుకకి 1000 రూపాయలు ఎందుకని ఆలోచించకుండా నువ్వు 1000 రూపాయలు ఇచ్చి నన్ను కొన్నావు. అందుకని నీ సంపద ఇబ్బడి ముబ్బడయ్యేందుకు నా తెలివితేటలు ఉపయోగించాను. నీ వల్ల కదా నేను లేతే వేటగాడి చేతిలో చచ్చిపోయేవాడిని, మరణించేవాడిని. ఈ పాటికి నాకు అవకాశం లేకపోయింది. నా శరీరం తిరుగుతూ ఉండేది, నా ఆత్మ ఎక్కడో తిరుగుతూ ఉండేది. ఆ తర్వాత నీ ఇంట్లో ప్రవేశపెట్టి వెళ్ళావు. ఈ అమ్మాయి ఇట్లా దారి తప్పిపోతోందని ఆమెకు పతివ్రత ధర్మాన్ని ఉపదేశించడం కోసం రకరకాల కథలు చెప్పి ఆమెను కూడా దారిలో పెట్టాను. ఇది నాయన నా పరిస్థితి. నన్ను ఇప్పుడు వదిలిపెట్టావంటే నేను ఉజ్జయిని నగరానికి వెళ్ళి నా సంగతి నేను చూసుకుంటా. నీకు ఇంత సహాయం చేశాను కాబట్టి నాకు స్వేచ్ఛని ప్రసాదించు అని చిలుక రూపంలో ఉన్న విక్రమార్క మహారాజు ఈ శెట్టి గారిని అడిగాడు. శెట్టి ఆశ్చర్యపోయాడు. వడిపడి దండాలు పెట్టారు భార్య భర్త ఇద్దరు. సర్వం సహా చక్రవర్తివి, నువ్వు ఇట్లా మా ఇంట్లో చిలక రూపంలో పడి ఉంటావేమిటి తండ్రి? నువ్వు ఇప్పుడు బయలుదేరావనుకో, ఏ వేటగాడి బాణమో, ఏ ఉండేలు దెబ్బో తగిలితే నువ్వు అన్యాయం అయిపోతావు కదా. నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. మేము భట్టికి కబురు చేస్తాం. నేను కబురు చేస్తాను, ఆయన స్వయంగా వచ్చి ఏదైనా మంత్రాంగం నడిపి ఇందులో నుంచి నిన్ను చేస్తాడు. అయినా నేను విన్నది విక్రమార్క మహారాజు రాజ్యంలోనే ఉన్నాడు. ఇతను వ్యాపారం మీద వెళ్ళాడు కదా. మామూలుగా మహారాజు ఎక్కడున్నాడు అలా సమాచారం ఉంటుంది కదా. నాకు తెలిసి నేను విన్నంత మటుకు విక్రమార్కుడు రాజ్యంలోనే ఉన్నాడు, ఉజ్జయిని మహానగరంలోనే ఉన్నాడు. నేను కబురు చేస్తానని ఇతను ఏం చేశాడు, అప్పటికప్పుడు అంచెటపాల మీద భట్టికి ఉత్తరం రాసి పంపించాడు. విక్రమార్క మహారాజు ఒక చిలుక రూపంలో మా ఇంట్లో ఉన్నాడు. ఆయన వీరాచారి అనే ఒక కంసాల పేరు చెప్తున్నాడు. మీరు వెంటనే రావాల్సిందంటే మేఘాల మీద వచ్చేసాడు భట్టి. వచ్చి రాగానే ఈ చిలకని కావలించుకుని చాలా దుఃఖించాడు. ఎంత పని చేసావు, నేను వద్దని వారించిన నీ ఆశ్రిత జన పక్షపాతంతో కదా ఇంత పని చేసావు. అది నువ్వు వెనక్కి వచ్చేసేసరికల్లా నాకు ఆశ్చర్యం వేసింది. 6 నెలల గడువు దాటేదాకా ఏనాడు రాలేదు ఇప్పటిదాకా. ఆయన ఏటా 6 నెలలు వెళ్ళిపోతాడు దేశాటనకి. ఈ 2 నెలలు కూడా తిరగకుండా ఎందుకు వెనక్కి వచ్చావంటే ఏదో బొంకాడు వీరాచారి. నాకు అనుమానం వచ్చి వీరాచారి ఏమయ్యాడంటే మార్గ మధ్యలో ఏవో దెబ్బలు తగిలి పడిపోయాడు, నేను వదిలేశానని చెప్పాడు. విక్రమార్కుడు వదిలిపెడతాడా? అదే కదా. ఆయనకి తగిన లక్షణం కాకపోవడంతో నేను అనుమానపడి ఆయన అంతఃపురంలోకి వెళ్ళనివ్వలేదు వాడిని. నీ వేషంలో ఉన్నవాడిని. రాణులందరికీ 6 నెలలు మగవాడిని ముట్టుకోకూడని వ్రతం ఒకటి చేస్తున్నామని, సంతానం కోసమని రాణులతోటి ఉత్తరం రాయించాడు భట్టి. అంతఃపురంలోకి వెళ్ళకూడదు. వాడి గోలేమిటి, ఈ రాజ్యాన్ని అనుభవించాలి. ఎంతో మంది రాణులు ఉన్నారు విక్రమార్కుడికి, ఆయన రోజుకొకళ్ళతోటి గడుపుతాడు. అందుకోసమని వాడు ఆ శరీరాన్ని తీసుకున్నాడు. రాజ్యభోగం అంటే ఏమిటి, ఒట్టి డబ్బు సంపదే కాదు, రాణివాసం కూడాను. అంతఃపుర నివాసం కోసమే వాడంత పనిచేశాడు. అందుకని అతన్ని రాజుగా కూర్చోబెట్టి నేనే ఏదో మంత్రాంగాన్ని నడిపిస్తున్నాను, ఒక పని చేయి, నువ్వు మాతో వచ్చేసేయమని చెప్పి తీసుకెళ్ళిపోయి అప్పటికి ఇంచుమించుగా 6 నెలలు గడిచినాయి. 6 నెలలు 5 నెలలుగా విక్రమార్కుడు చిలుక రూపంలోనే ఉన్నాడు. ఈ భట్టి ఏం చేశాడు, చిలుకని తీసుకెళ్ళి తనతో పాటే ఓ పంజరంలో పెట్టి తన పక్కనే అట్టు పెట్టుకున్నాడు. అక్కడి నుంచి అక్కడ రాజు వేషంలో ఉన్నాడు కదా వీరాచారి, ఆ వీరాచారికి కబురు చేశాడు. రాణుల 6 నెలల వ్రతము పూర్తయింది, మీరు అంతఃపుర ప్రవేశం చెయ్యొచ్చు. అయితే ఒక చిన్న వేడుక జరిపి
రాణుల అంతఃపురంలోకి మీరు ప్రవేశించవచ్చు అంటే సరే ఈయన రెడీ అయిపోయాడు ఈ వీరాచారి విక్రమార్కుడు రూపంలో ఉన్నవాడు. తప్పకుండా నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఏదంటే అదేనన్నాడు. ఏదంటే అదంటే సాయంకాలం అన్ని పూజలు గీజలు వ్యవహారాలు చేశారు, చాలా బోళ్ళంతా పూజ చేశారు, లక్ష్మీ పూజ అవి ఇవి విష్ణు పూజ చేశారు. రాజుగారిది ఒక గొర్రెపోతు, రాణులది ఒక గొర్రెపోతు, ఈ 2 గొర్రెపోతులు ఫైట్ చేసుకోవాలి. గొర్రెపోతుల పందెం మన వేడుక అని మ్మ్. చెప్పారు. రాణుల తరఫున మంచి బలిష్టమైన దిట్టమైన గొర్రెపోతును ఒకదాన్ని తెచ్చారు. రాజుగారి తరఫున సామాన్యమైంది పోట్లాట అలవాటు లేని ఒక గొర్రెపోతును పెట్టారు. అక్కడి నుంచి ఏమైంది, ఇవాళ గనక రాజుగారు గెలిస్తే 5 రాణులు ఆయనతో స్పెండ్ చేస్తారు అని పెట్టుకున్నారు పందెం. అక్కడి నుంచి 2 గొర్రెపోతుల్ని ఊసుగొల్పారు. రాణుల ఇది గొర్రెపోతు పోటీలకు అలవాటు పడ్డది, మంచి దిట్టంగా ఉంది. అది ఒక దెబ్బ కొడితే అవతల మనిషి అయినా సరే చచ్చిపోవాల్సిందే. అక్కడి నుంచి రాజుగారి గొర్రెపోతుని వేరే లెవెల్లో కుమ్మేసింది. అది రాజుగారి గొర్రెపోతు చచ్చిపోయింది. చచ్చిపోగానే వీరాచారికి వాడికి ఒక రాణి చాలదు, 5 రాణులు ఒక్కసారే కావాలంది, ఆశపాతకుడు వాడు. వాడేం చేశాడు, చటుక్కన తన శరీరం వదిలి గొర్రెపోతు శరీరంలోకి ప్రవేశించాడు. వాళ్ళు పరకాయ ప్రవేశ విద్య అదే కదా, కళ్ళు మూసుకుంటే ఈ మంత్రం చదివితే ఈ జీవాత్మ వెళ్ళిపోయి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. ఈ గొర్రెపోతు శరీరంలో ప్రవేశించి గొర్రెపోతుని నిలబెట్టాడు. నుంచుని యుద్ధానికి మళ్ళీ బయలుదేరంగానే ఈయన ఏం చేశాడు, విక్రమార్కుడికి చిటికేశాడు రెడీ అని. బట్టి చిటికేయగానే విక్రమార్కుడు మంత్రం చదువుకుని చీలిక శరీరాన్ని పంజరంలో వదిలిపెట్టి తన శరీరంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు వీరాచారికి శరీరం ఏది లేదు. అక్కడి నుంచి భట్టి ఇంతకుముందు ఏం చేశాడంటే విక్రమార్కుడు ఏ దారి వెంబడి వెళ్ళాడో అంతా కనుక్కున్నాడు. వీరాచారి శరీరం ఎక్కడ దాచిపెట్టబడిందో అక్కడ వీరాచారి శరీరాన్ని ఛిద్రం చేయించేశాడు. వాడికి శరీరం లేదు. ఇక్కడ తను చంపేస్తుంటే పారిపోయి తన ఒరిజినల్ శరీరం ఒకచోట దాచిపెట్టుకొచ్చాడు, ఔషధాలు పూసి. అది లేకుండా చేశాడు. శరీరం లేదు, వీడు ఎక్కడికి వెళ్తాడు, ఇంకో డెడ్ బాడీ కనబడాలి, వాళ్ళకి వెతకాలి దానికోసం. ఆ శరీరాన్ని కవర్ చేసేశారు. ఇక్కడేమో గొర్రె శరీరంతో మిగిలాడు. శరీరం లేక అందులో గింజుకుంటున్నాడు వాడు. అక్కడి నుంచి పట్టేశారు. రాజుగారు చక్కగా నార్మల్ అయిపోయాడు. రాణులందరం చూసి చిరునవ్వు నవ్వాడు. పోటీ పూర్తయిపోయింది. ఎవరికీ తెలీదు ఏం జరిగిందో, ఎవరికీ తెలియదు. అక్కడి నుంచి పట్టన్నాడు, దీన్ని వేసేయండి అని చెప్పి ఆ బలహీనంగా ఉన్న గొర్రెపోతు శరీరంలో ఉన్న వీరస్వామిని చంపేశారు. విక్రమార్క మహారాజు తన స్వశరీరంతో తన రాజ్యంలో కులాసాగా మళ్ళీ రాజ్యం చేసుకుంటూ ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు, చాలా ట్విస్ట్ ఉంది. కానీ మంచి మంచి కథలు చెప్పిందండి చిలుకు మాత్రం. మంచి కథలు చెప్పింది, ఆలోచింపచేసే కథలు ఇంకా ఉన్నాయండి లేకపోతే మీరు? ఉన్నాయి, నాకు దొరికిన పుస్తకంలో కొన్ని ఉన్నాయి. దీనికి ఒరిజినల్ పెద్ద బుక్ ఒకటి ఉంది, దొరకలేదు. ఇంకా పుస్తకం కోసం వెతుకుతున్నా, దొరికితే అందులోంచి కొన్ని కథలు మళ్ళీ తీసుకుందాం. రైట్, నమస్తే. నమస్తే.